ఈ వీడియోలో మనం మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ మార్చి 30వ తారీఖునే ఈ మేషరాశి వారికి ద్వాదశ భావంలో షష్ఠగ్రహ కూటం ఏర్పడింది. అయితే దీనివల్ల పెద్దగా వచ్చే నష్టం లేదు, పెద్దగా వచ్చే లాభం లేదు. రొటీన్గా ప్రతి గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడంలో కామన్గా శుక్ర బుధ రవి ఇంచుమించుగా 1-2 రాశులు అటు ఇటు తిరుగుతుంటారు. సో ఈ కూటమి వల్ల ఏంటంటే ఏదైనా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అయితే మేషరాశి వారికి 12వ భావంలో ఏ గ్రహం వచ్చినా, ఒక గ్రహం వచ్చినా ఆ గ్రహానికి సంబంధించిన విషయంలో ఖర్చులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. 2 గ్రహాలు ఉంటే 2 గ్రహాలకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు 6 గ్రహాలు కాబట్టి 6 గ్రహాలకు సంబంధించింది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే శని, ఇది ఇంచుమించుగా ఈ రోజు నుంచే మీకు 7 నాటి శని మాసం మేషరాశి వారికి ప్రారంభమైన, అంటే ప్రారంభం నుంచే పెద్దగా ఏమీ ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారిని పట్టి పీడించేసి ఏదో ఒక గదిలో బంధించేసి ఏమి ఇబ్బంది పెట్టడం, అతను మీకు చాలా స్వేచ్ఛన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడి నుంచి చేసే పనులు ఒక ఇన్వెస్ట్మెంటా, లేదంటే ఒక ఏదైనా ఎడ్యుకేషన్లో ప్రవేశిస్తున్నారా, లేదంటే ఒక ఇండస్ట్రీ స్థాపిస్తున్నారా, లేదంటే ఇంకొక దానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, కొద్దిగా సోషల్ ఎనిమి యాక్టివిటీసో సంఘానికి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదంటే కొత్తగా ఏదన్నా అలవాటు మార్చుకొని కొత్త అలవాట్లోకి మారుస్తున్నారా అన్నదానికి ఇప్పుడు ప్రారంభమవుతుంది. అది మీరు చేసుకునే విధానం బట్టి శని ముందు దేనికైనా ప్రోత్సహిస్తాడు. మీరు ఏదైనా వ్యాపారం చేద్దామంటే బ్రహ్మాండంగా అప్పు పుట్టిలా చేస్తాడు. లేదంటే మీరు కొంత డబ్బుతో వ్యాపారం పెట్టినా చాలామంది ఫైనాన్సర్స్ మీ దగ్గరికి వచ్చి ఫైనాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అవసరం ఉంటేనే వాళ్ళ దగ్గర ధనం తీసుకోవాలి తప్ప వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం మొదలెడితే నెమ్మదిగా అది మీ యొక్క అసలు కన్నా ఈ వడ్డీ ఎక్కువైపోయి నెమ్మదిగా మీ వ్యాపారాన్ని మార్చడం, అక్కడ నుంచి పరారవడం ఇవన్నీ జరుగుతుంటాయి. లేదు కష్టంగా మీరు ఎంత డబ్బుతో పెట్టుకున్నారో దాంతోనే జాగ్రత్తగా ఎక్కువగా శ్రమ ఎక్కువ పెంచుకుంటూ పని చేసుకుంటే నెమ్మదిగా అది బాగుంటుంది, ఇంకా అభివృద్ధికరంగా ఉంటుంది, ఇంకా మీరు 2-3కి పని కూడా కల్పిస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు చేసే ప్రయత్నం నడిచే దాన్ని బట్టే ఈ ఏలినాటి శని ఉంటుందని గమనించాలి. ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైనా ఒక ఇల్లు నిర్మించుకోవడానికో, లేదంటే ఒక సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికో మీరు నెమ్మదిగా కార్యక్రమాలు చేసుకోండి. స్పీడ్గా ఒకే రోజులో అయిపోవాలనుకుంటా నెమ్మదిగా చేసుకుంటే నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది, దాని సహకారం కూడా లభిస్తుంది. రాహు కూడా ఉండడం వల్ల ఏమవుద్దంటే మీరు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి ఒక 50 లక్షలతో ఇల్లు కడదాం అనుకుంటారు, కానీ మీ బంధువులు వారు నీకేట్రా బాబు కోట్లు పెట్టి కట్టేద్దాం, తర్వాత పైన అతికించుకుంటే కొంత డబ్బు వస్తుంది, ఇలా చెప్పి మిమ్మల్ని మొత్తం దింపి మధ్యలో ఆగిపోయినట్టు చేస్తూ ఉంటారు. ఏదైనా మీ ఆలోచన సక్రమంగా ఉంటే మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఏలినాటి శనిలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో మనిషి బాగుపడాలంటే ఏలినాటి శనే రావాలి. క్రమశిక్షణతో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు పైకి వస్తాడు కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు. ఇప్పుడు ఇంకా శుక్రగ్రహం వేయిలోకి వచ్చాడు. 100% మీకు మీ కుటుంబంలో వారికి, మీ భార్యకి మంచి వస్త్రాలు, మంచి ఎంటర్టైన్మెంటు, కొత్త ప్రదేశాలు తిరగడం అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు శని కన్నా శుక్రుడు వక్రించి ఉన్నాడు. వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా మనకి స్వతంత్రంగా ఫలితిస్తుంది. ఏ గ్రహంతో కలిసే పని లేదు, ఎవరి సహకారం తీసుకోకర్లేదు. కంపల్సరీగా ఈ సమయంలో శుక్రుడు వేయిలో ఉన్నాడు కాబట్టి మీరు మీ భార్య దగ్గర నుంచి కానీ, లేదంటే స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలో అంటే మీ భార్య అవ్వచ్చు, మీ కుమార్తె అవ్వచ్చు, లేదంటే మీ మదర్ అవ్వచ్చు, మీ శ్రేయస్సును కోరుకుని ఏ స్త్రీలైనా మీకు సహకరిస్తారు, మీకు వాళ్ళు ఏదో విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. బుధుడు వక్రించి ఉన్నాడు. ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నత విద్యకి వెళ్తారో వాళ్ళకి బ్రహ్మాండంగా సహకరిస్తాడు. సో ఏదైనా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం తన యొక్క కారకత్వాన్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంటుంది. అది జాతకుడు దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల్లో చాలా కాలంగా ఉన్నటువంటి రాహుగ్రహమే ప్రమాదం తప్ప మిగతా 5 గ్రహాలు మీకు పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఇంకా చంద్రగ్రహం సుమారు ఒక రోజు ఉండి
నెమ్మదిగా రాశిలోకి ప్రవేశిస్తాడు. దానికోసం మీరు పెద్ద లెక్కెట్టుకునే పని లేదు. సో ఏదేమైనా మీరు ఆలోచించవలసిందల్లా ఏలినాటి శని గురించి. ఇప్పుడు మీరు ప్రారంభించే దీర్ఘకాలిక కార్యక్రమం ఏమైనా ఉంటే అది సక్రమంగా మన స్థాయికి మించి ఉంటే మాత్రం 100% అది సక్సెస్ అవుతుంది. ఏమాత్రం అతిగా పోయినా మొత్తం కింద పడిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా జాతకుడు బట్టి ఉంటుంది. ఇక గురువు ధనస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల సహకారం కానీ మంచి సహకారం కానీ వస్తుంది కాబట్టి. బట్ ఏదైనా మంచి ప్రయత్నానికి మంచి ఎప్పుడు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఏప్రిల్ 30నే లాభస్థానంలో 6 గ్రహాలు రావడం జరిగింది. ఆల్రెడీ లగ్నంలో రాశిలో ఉన్నటువంటి గురువు అంటే మొత్తం మీద ఇది ఉగాది తర్వాత వచ్చినటువంటి తొలి వారం కాబట్టి ఇంచుమించు ఉగాది ఫలితాలు అంటే ఈ రోజున ఏర్పడినటువంటి గ్రహాల స్థితి టోటల్గా సంవత్సరం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైందే చెప్తాను. అందరూ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ ధన పంచమాధిపతి బుధుడు లాభస్థితి, మీ యొక్క సంతానం, శుక్రుడు మీ భార్య, రవి మీ తండ్రి గారు, అలాగే శని మీ అన్నదమ్ములు అంటే నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, రాహు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు అంటే వీళ్ళందరూ కూడా ఏదైనా మీరు ఒక కార్యక్రమానికి ఒక శుభకార్యానికో ఒక పార్టీకో పిలిస్తే ఎలా సంతోషంగా వచ్చి మిమ్మల్ని సహకరిస్తారో ఆ విధంగా ఈ 6 గ్రహాలు ఏకాదశ స్థానంలో మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. మనం ఏది తీసుకున్నా ఏది ఇచ్చినా తీసుకునే అర్హత కూడా జాతకుడికి ఉంటేనే అది మీరు ఆ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల రాశి అందే గురుగ్రహ సంచారం. దానివల్ల ఏంటంటే మీరు అటు విజ్ఞానాన్నైనా ధనాన్నైనా ఏదైనా పార్టీనైనా స్వీకరించడానికి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా తగినటువంటి శక్తి సామర్థ్యాలంటే ఒక విధంగా అర్హత కలిగి ఉన్నారు. మరి ఈ కారణం వల్ల మీరు కంపల్సరిగా ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించినప్పుడు 100% సహకరిస్తుంది. అయితే ఏంటంటే మీరు ఈ సమయంలో మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఏదైనా కొత్త వ్యవహారం స్టార్ట్ చేయడానికి ఇది అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి అన్నది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి, సినిమా రంగం వారికి మొత్తం మీడియా అంతా కూడా దీని మధ్య ఆధారపడి ఉంటుంది. అలాగే ఫైనాన్స్ అంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ వ్యాపారం అవ్వచ్చు, డబ్బుతో సంబంధించిన ప్రతి విషయం ఈ రాశి వారికి అనుకూలిస్తాయి కాబట్టి మరి ఈ గ్రహస్థితి ప్రకారం మీరు ఉద్యోగం అయితే ఓకే, కొత్త ఉద్యోగం ఈ రంగాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుంటే దీని బ్యాక్గ్రౌండ్గా చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్న వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం రాబోతుంది. శుక్రుడు ఉచ్చలో లాభస్థితిలో వక్ర గమనంలో ఉండడం వల్ల స్వతంత్రంగానే మీరు ఎవరి సహకారం లేకుండా మీకు మీరే రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఇంకొక గ్రహం కుజగ్రహం మనకి ఒక 3 రోజుల పాటు ధనస్థానంలో ఉంటాడు. సప్తమ వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొద్దిపాటి తర్జన భర్జనలు, కుటుంబ సభ్యుల విభేదాలు చిన్నగా వారం ప్రారంభంలో ఉన్న దాని తర్వాత మీకు వారే సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. 3వ స్థానంలోకి కుజగ్రహ సంచారం అంటే జలతత్వ రాశిలోకి రావడం వల్ల మొత్తం లాభంలో ఉన్నటువంటి గ్రహాలతో కుజుడు కూడా కలిసి ఈ గ్రహం కూడా లాభంలో ఉన్నట్టు మీకు కలుగుతున్నప్పుడు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారు, మీ ఫ్రెండ్స్ సహకరిస్తారు. బట్ ఏదైనా వృషభ రాశి వారికి కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా కంపల్సరీగా మీరు మంచి ప్రయత్నంలో వెళ్తే 100% మల్టిపుల్గా మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకే మార్గంలో కాకుండా 4-5 మార్గాల ద్వారా ఒకేసారి ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది. అయితే దాన్ని మీరు ఎంతవరకు మేనేజ్ చేసుకుంటారన్నది దాన్ని బట్టి ఆలోచించి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మల్టిపుల్గా మీకు అన్ని రకాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఈ రాహు కూడా అక్కడ ఉండడం వల్ల కొద్దిగా మోసంతో కూడుకున్నటువంటి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టో ఒక వ్యాపారానికి అవసరమైనటువంటి ఒక యంత్రం లాంటిదో ఏదైనా ఒక మిషనరీయో ఒక వస్తువో కొన్నప్పుడు దాంట్లో ఏదైనా ఫ్రాడ్ జరగవచ్చు. అంటే అక్కర్లేని వస్తువులు మీ చేత కొనిపించవచ్చు. అలాగే ఏదైనా ఫ్రాడ్గా ఉన్నటువంటి కానీ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని కానీ ఇల్లీగల్గా ఉన్నటువంటి వస్తువులు కానీ యంత్రాలు కానీ ఇంకోటి కానీ మీతో కొనిపించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా ఈ సమయంలో మీరు అందరినీ నమ్మడానికి లేదు.
కంపల్సరిగా మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఐటవాన్ని నమ్మవలసి ఉంటుంది. అయితే ఫైనాన్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఈ నిర్ణయం ఈ వారంలో తీసుకునే నిర్ణయం మొత్తం సంవత్సరం అంతా ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా లాభసాటి వ్యవహారం ప్రారంభించుకొని నిజాయితీగా వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇక్కడ నుంచి చెప్పాలంటే చాలా రోజుల పాటు అంటే సుమారు 2.5 సంవత్సరాల పాటు మీకు ప్రతి విషయం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రారంభంలో 3 రోజులు అంటే 30, 31, 1వ తారీఖులో రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు చాలా ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వచ్చిన అవకాశాలని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మన యొక్క ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అన్న తర్జన భర్జనలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏదో విధమైనటువంటి మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఆరోగ్య సమస్యలు పెద్దగా దీన్ని మనం చెప్పలేం, కానీ వృత్తిపరంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడంతో జాతకుడు ఏదైనా ఉద్యోగం మారడానికో తన యొక్క ఇండస్ట్రీని కానీ ప్లాట్ఫారం కానీ మార్చాలనే ఆలోచనలో చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా మనకి 2వ తారీఖు మిడ్ నైట్ ఎప్పుడు 3వ తారీఖున ఈ కుజుడు ధనస్థానంలోకి ప్రవేశించడంతో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే నూతన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఏదో విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకని వారం బిగినింగ్లో మాత్రం ఏ విధమైన స్ట్రెస్ పెట్టకుండా మీ యొక్క ఆలోచనని ఒక 3 రోజుల పాటు వాయిదా వేసుకుంటే మీ సమస్యకు సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. మీ యొక్క ఆలోచనకి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు సహకరించి ఏదైనా ఒక సమస్య అవ్వచ్చు, ఒక స్ట్రెస్ అవ్వచ్చు, ఒక ఆందోళన అవ్వచ్చు, దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 6 గ్రహాల్లో సరే ఒకరోజు మాత్రం మీకు చంద్రుడు దశమ స్థానంలో ఉంటూ ఇంచుమించుగా మన్నాడే 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీకు ఎలా ఉండదంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో కుటుంబ సభ్యుల నుంచి సహకారం కానీ అలాగే ఫైనాన్స్ సౌకర్యం కానీ ఏదైనా ఒక వార్త, ఒక శుభవార్త ఉద్యోగానికి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా జీవితంలో విలువైనటువంటి సమాచారం మీకు సోమవారం తర్వాత చాలా వరకు అందే అవకాశం ఉంది. అంటే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో కొద్దిగా జటిలంగా కఠినంగా అనిపించిన 2-3 రోజుల్లో ప్రతి సమస్య కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శని యొక్క మార్పు ఈ రాశి వారికి ఎలా ఉందంటే దశమ స్థానం అన్నది వృత్తి అందరికీ తెలుసు. ఇక్కడ శని భగవానుడికి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల దశమ స్థానంలోకి రావడం అన్నది వృత్తి మీద ఒక విధమైనటువంటి పట్టు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులు చేసిన పని కూడా మీరే చేయవలసి ఉంటుంది. టోటల్ జాబులో అంటే మీ మొత్తం వృత్తికి సంబంధించినటువంటి మీ కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం పట్టు మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బాధ్యత మీ మీద పడుతూ ఉంటుంది. దానికి అదనంగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. బట్ అది కొంత ఇబ్బంది. అంటే మిథున రాశి వారు, మిథున లగ్నం వారు ఎలా ఉంటుందంటే ఫ్రీగా సర్వీస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆడతా పాడుతూ ఉండే ఉద్దేశం ఉంటుంది. ఒకేసారి పని భారం పడినప్పుడు సహజంగా కొంత అసంతృప్తి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వర్క్ ఏదైతే కొత్త పని ఏదైతే ఉందో చాలా వరకు మీకు ఆనందాన్ని కలిగించడం జరుగుతుంటుంది. అంటే మీ మనసుకి ఏదైతే సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందో అటువంటి వృత్తి ఏర్పడడం వల్ల దాన్ని మీరు ట్రైనింగ్గా తీసుకున్నా పర్లేదు, ఒక మీరు అనుకున్న సాధించే విధంగా అయినా పర్వాలేదు. మొత్తం మీద ఒక కొత్త ప్రాజెక్టు మీకు రావడం జరుగుతుంది. అది మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది. చాలా వరకు ఈ రాహు శని కలిగినప్పుడు ఇది ఎక్కువగా మీడియాకి సంబంధించింది, సినిమాకి సంబంధించింది. అంటే కొత్త బాగా ఇంప్రూవ్మెంట్, అంటే చిన్న పనికే ఎక్కువ రెమ్యునేషన్ పొందడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక గొప్ప అవకాశం మీకు ఈ వారంలో రావడం జరుగుతుంది. ఆ విషయంలోనే మీరు చేద్దామా వద్దా, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దామా వద్దా అన్న ఆలోచన ఏం పడక్కలేదు. ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని తీసుకుంటేనే మంచిది. ఖచ్చితంగా దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసే సమర్థత కూడా మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా ఈ ఒక 45 రోజులు ఎంత ఉంటుందన్నమాట ఈ రాహు శని కలయిక. ఈ సమయంలోనే మీరు చాలా కొత్త వండర్ సృష్టిస్తారు. దాని తర్వాత మళ్ళా రాహు 9లోకి రావడం, శని దశమంలో ఫిక్స్ అవ్వడం, మిగతా గ్రహాలన్నీ కూడా
ఎందుకంటే దశమంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి అంటే వృత్తిలో మీరు ఎంత కష్టపడ్డా దాని తర్వాత ఖచ్చితమైనటువంటి లాభం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు 10 నుంచి 11కు వచ్చినప్పుడు భార్య వల్ల, స్త్రీల వల్ల, బుధుడు రావడం వల్ల, వ్యాపారం వల్ల, ఇలాగ అనేక రంగాల్లో మీకు అంటే ముందుకెళ్ళే కొద్దీ 11లోకి వస్తున్నాయి కాబట్టి మీరు పాజిటివ్గానే ప్రతిదీ ఆలోచించాలి తప్ప దాన్ని పెద్దగా ఇబ్బంది పడిపోయి నష్టం వచ్చినట్టుగా ఏమీ భావించక్కర్లేదు. అయితే గురుగ్రహ స్థితి 12లో ఉన్నప్పుడు కంపల్సరీగా వృత్తి సంబంధించిన విషయాలకి, పిల్లలకు సంబంధించిన విషయాలు వాళ్ళ అభివృద్ధికి చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఫ్యూచరు అద్భుతంగా కనబడుతుంది. కర్కాటక రాశి వారు చాలా ఫ్రీ అయిపోయినట్టే ఈ వారం నుంచి. ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ ఉగాది నాడు ఏర్పడినటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. మనకి శని ఎప్పుడైతే అష్టమంలోంచి భాగ్యంలోకి రావడం జరిగిందో ఆటోమేటిక్గా మీకు గురువు తన మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గురువు లాభంలో ఉన్నాడు. గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలోనే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ షష్టగ్రహ కూటమి అంటే ఒకరోజైనా ఉంటుంది చంద్రుడితో కలిపి, బట్ మిగతా 5 గ్రహాలు కొన్ని రోజుల పాటు ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి జరిగిన అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాలతో పాటు గురుగ్రహం కూడా కలిపి 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో అంత అద్భుత ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ 6 గ్రహాల్లో బుధ, శుక్ర గ్రహాలు వక్ర గమనంతో ఉన్నాయి. అంటే ఇవి ఇండిపెండెంట్గా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ శుక్ర బుధులు రవిగ్రహానికి దగ్గరగా సంచరిస్తూ రవిగ్రహానికి లోబడి మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఇప్పుడు స్వతంత్రత పొందే ఈ వక్ర గమనం వల్ల దానివల్ల మీకు శుక్రుడు యొక్క ఫలితాలు ఫేవర్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు యొక్క రాశిలోనే గురువు ఉన్నాడు. దీని ప్రభావం వల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు చతుర్థ లాభాధిపతి అంటే వాహనం, విద్య, మాతృ సౌఖ్యం, కంఫర్ట్స్ ఇవన్నీ లభిస్తాయి. అంటే ఈ శుక్రుడు కారకత్వాల వల్ల ఏంటంటే కొంచెం లగ్జరీ సంబంధించిన వెహికల్స్, గృహాన్ని ఎయిర్ కండిషన్ చేసుకోవడం, ఖరీదైనటువంటి హోటల్స్లో స్టే చేయడం, ఖరీదైనటువంటి వ్యక్తులు మీకు సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదన్నా మీకు శుక్రుడు కాబట్టి మీ సిస్టర్స్ కానీ, మీ ఆంటీస్ కానీ, మీ స్త్రీలలో మీ కుటుంబంలో గౌరవప్రదంగా బాగా హోదా కలిగినటువంటి వారు ఏదో విధంగా మీకు సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా స్త్రీల సహకారం లభిస్తుంది. ఇది మదర్ సహకారం కూడా కావచ్చు. సో బుధుడు మీకు తృతీయ వ్యయాధిపతిగా విద్యాకారకుడు అవడం వల్ల ముఖ్యంగా ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, మెడికల్, ఇంజనీరింగ్ లాంటి గొప్ప కోర్సుల్లో ప్రవేశం కోరుకున్న వారికి ఇది 100% మంచి ఫలితం ఇస్తుంది. ఏదైనా కర్కాటక రాశి వారు ఎంత కఠినమైనటువంటి పరీక్ష అయినా మే 15వ తారీఖు లోపల మీరు ఇవ్వగలిగితే అది 100% సక్సెస్ వస్తుంది. మే 15 తర్వాత మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, విద్య రీత్యా అవ్వచ్చు, హాస్టల్కి వెళ్ళవచ్చు, మొత్తం మీద ఒక గొప్ప ఖరీదైనటువంటి సంస్థలో చేరతారు. దానికి తగిన విధంగా ధనం కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని మీరు అంటే ఎప్పుడన్నా సరే మనకు రాబోయే టైం బాగుంటే, ప్రజెంట్ టైం ఇబ్బందిగా ఉన్నా మనం కొద్దిగా కష్టపడితే దాన్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా విద్యార్థులు ఇతరుల మాటలు, వాళ్ళ మాటలు విని పాడవకుండా స్వతంత్రంగా ఆలోచించి మీరు ఏదైతే డెస్టినేషన్ గోల్ అనుకున్నారో అందులో మీరు కష్టపడి రాయండి. 100% సక్సెస్ సాధిస్తారు. సాధారణంగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి స్వభావ సిద్ధంగా మనసులో ఒక భయం ఉంటుంది. దాన్ని బంధువులు, ఫ్రెండ్స్ మరీ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నీ వల్ల అది ఎందుకు అవదో, శుభ్రంగా ఏ బేకామో చేరిపో అని చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు మీరు విన్నారంటే జీవితం సర్వనాశనం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కర్కాటక రాశి లగ్నం వారు ఇవన్నీ పక్కన పెట్టి మీ యొక్క గోల్ కష్టపడి పనిచేయండి. 100% మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ గ్రహస్థితి కూడా మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రారంభంలో ఈ వార ప్రారంభంలో సుమారుగా 3.5 రోజులు అటు ఇటుగా 12వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు వ్యయాన్ని
చేయడం జరుగుతుంటుంది. అటు పిల్లల చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వడ్డీల కోసమో, అప్పుల కోసమో, అనవసర వ్యయమో, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు టోటల్గా మొత్తం మీ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ 2వ తారీఖు నుంచి కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు ఫ్రెష్గా మీ యొక్క ప్రయత్నం ప్రారంభించండి. కొత్త ప్రయత్నాలు సహకరిస్తాయి. ఎవరి సహకారం లేకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరే పూర్తి చేసుకుంటారు. ఎప్పుడన్నా కర్కాటక రాశి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా మీ ప్రయత్నం మీరు చేస్తేనే సక్సెస్ ఉంటుంది. లేని పక్షంలో 100% ఎవడొకడు వచ్చి మధ్యలో ఇబ్బంది పెట్టడం ఖాయం. మరి సింహరాశి వారికి వార ప్రారంభంలో ఇంచుమించుగా 2వ తారీఖు వరకు కుజుడు లాభస్థానంలో ఉంటూ అన్ని రకాల ప్రయత్నాలు ఫలించే విధంగా అవకాశం ఉంటుంది. 4వ స్థానాధిపతిగా భూములు, స్థిరాస్తులపై ఆదాయం వస్తుంది. అలాగే స్వయం కృషితో ధనార్జన పెరుగుతుంది. బంధువులు సహకరిస్తారు. అలాగే మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క అభిమానులు మీకు చాలా వరకు సహకరించి మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక విషయాన్నో, ధనాన్నో, బహుమతినో ఆశిస్తారు. మీరు కూడా వారికి తగు విధంగా ఏదో విధంగా వారికి సంతృప్తి పరిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కొంత ధనాన్ని బహుమతుల రూపంలోనూ ఇంకో రూపంలోనూ వాళ్ళు ఖర్చు పెడతారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే దానికి తగ్గట్టుగా మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి గుర్తింపు వస్తుంది. మీరు ఒక సాధారణ కార్యకర్త అయి చాలా వరకు మీరు అటు అందరినీ కూడా సాటిస్ఫై చేసి ఇంకా గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రభుత్వంలో కానీ ఒక రాజకీయ పార్టీలో కానీ ఉంటే మీకు వారసత్వంగా అంటే మీ తాతగారో తండ్రి గారు ఒక పదవి నిర్వహిస్తూ వాళ్ళు ఏదో కారణం వల్ల దాన్ని పక్క నుంచి తప్పుకున్నా మీరు మీ పెద్దవారు నిర్వహిస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించాలన్న అంటే మీ ఫాదర్ ఒక లాయరో ఒక రాజకీయ నాయకుడు అయితే మీరు కూడా అందులో ప్రవేశించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. లేదంటే ఒక ప్రభుత్వ పదవి లాంటిది మీకు రావడానికి, నామినేటెడ్ పోస్ట్ రావడానికి ఈ ప్రయత్నం చేసుకోండి. ఇంచుమించుగా మీకు ఈ నెలలో అటువంటి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి సింహరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రస్తుతం వృత్తికారకుడైనటువంటి శనితో, రవితో కలిసి అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఒక విధంగా అష్టమంలోకి శని వచ్చేయడం, అష్టమ శని ప్రారంభమవుతుంది. మరి సింహరాశి వారి పని అయిపోయింది, వీరు ఇంక జెండా ఎత్తేవచ్చు అనుకున్నది చాలా వరకు తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే మీరు అష్టమాన్నే చూస్తున్నారు తప్ప అష్టమం అన్నది ఏంటంటే దశమ భావానికి లాభస్థానం అవుతుంది. అంటే వృత్తి స్థానానికి లాభస్థానం అవుతుంది. కాబట్టి 100% మీ వృత్తిలో అభివృద్ధి, అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు దేశ ప్రధానులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు ప్రస్తుతం ఏలినాడు శని, అష్టమ శనిలోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. బట్ ఏదైనా సింహరాశి వారికి దశమ భావానికి ఏకాదశ స్థానంలో వచ్చినటువంటి శని భగవానుడు, అక్కడ ఉన్నటువంటి మిగతా గ్రహాలు కంపల్సరీగా మీకు వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతుంది. అక్కడ శుక్రుడు ఉండడం వల్ల దశమాధిపతిగా వీళ్ళిద్దరూ పరివర్తన, అష్టమ దశమాధిపతుల పరివర్తన, ఈ 2 గ్రహాలు కూడా మీకు శని భగవానుడు వృత్తికారకుడితో కలవడం జరుగుతుంది. 100% మీకు వృత్తిలో అభివృద్ధి, అదనపు బాధ్యతలు వస్తాయి. అయితే ఈ అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది? మీకు పదవిలో ఉన్నతి వచ్చిన తర్వాత ఒక అభివృద్ధికరమైన పదవి వచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా అయిన వారికి కాని వారికి ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నా, ఇంకో రంగా నిజాయితీగా ఉంటాను, ఏ విధంగా ఉన్నా అప్పుడు కొన్ని నిందలు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమంది బాగా అధికార హోదాలో ఉన్నవాళ్ళు చాలా అక్కడ రాహు కూడా ఉండడం వల్ల పెద్ద మొత్తంలో మనీ సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదో బహుమతి రూపంలో అలాగ వస్తుంటాయి. అది సడన్గా ఏదన్నా ఈడీఓ, ఏసీబీ ఎవరో పట్టుకొని ఆ విధంగా అవమానం కూడా కారణం అవుతుంది. బట్ ఏదైనా అష్టమ శని మీకు బాధ్యత పెంచుతుంది. మీరు సక్రమంగా నిర్వహించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నేమ్ వస్తుంది. ఏమాత్రం ప్రలోభపడినా, అక్రమ సంపాదన, అక్రమార్జన, చట్టానికి విరుద్ధంగా వెళ్ళినా ఒక విధంగా ఇబ్బంది పడి ఇప్పుడున్న పదవి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది
మీ యొక్క స్థితి బట్టి ఉంటుంది, కానీ కంపల్సరీగా అష్టమ శని బాధ్యత పెంచుతుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. అలాగే సప్తమానికి ధనస్థానం కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా మీకు లాభంలో ఉండడం వల్ల మరి ప్రభుత్వ సహకారం, డిపార్ట్మెంట్ సహకారం, అలాగే మరి కార్యకర్తల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీరు చేయవలసిందల్లా నిజాయితీగా వెళ్తూ మీకు ఏదైతే రావాలో దానికోసం పోరాటమే మీరు చేయండి. ఫలితం కంపల్సరీగా వస్తుంది. కన్యా రాశి వారికి మార్చి 30 తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు ఇవి. ఈ సంవత్సరంలో తొలి వారం కాబట్టి ఈ ప్రభావం ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారి మీద ఉంటుంది. ఏదైనా కన్యా రాశి వారు ఏ విషయాన్నైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. తెలిసిన విషయాన్ని 10 మందికి వారి అవసరమైనప్పుడు అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే వీరి యొక్క ఆలోచనలు, తెలివితేటలు ఇతరులకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సహజంగా ఇది రాశి చక్రంలో 6వ రాశి అవ్వడం వల్ల ఇది ఎంతసేపు కూడా సర్వీస్ చేయడానికో ఇతరులని అభివృద్ధి చేయడానికో పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈవెన్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం, ఈ విధంగానే వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఆధారపడుతూ ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఒకరిని గొప్పవారిని చేయడం తప్ప వీళ్ళు ఎప్పుడూ కూడా గొప్పవారు కాలేకపోతుంటారు. సో ఎవరో ఒకరు నూటికో కోటికో ఈ రాశిలో జన్మించి మంచి పేరు తెచ్చుకున్నప్పుడు కూడా అందులో కూడా కొంత త్యాగం కనబడుతూ ఉంటుంది. అందువలన ఈ కన్యా రాశి వారికి మరి ఇప్పుడు గ్రహస్థితి రాష్ట్రాధిపతి దశమాధిపతి బుధుడు రవితో కలిసి ఏర్పడినటువంటి యోగం. ఎప్పుడన్నా సరే దశమ స్థానాధిపతికి 12వ స్థానాధిపతి కలిస్తే వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది. ఒక వృత్తి మాని వేరే వృత్తిలో ప్రవేశిస్తాడు. వ్యాపారస్తుడు అయితే మొత్తం 0 అయిపోయి రోడ్డు మీద పడడం జరుగుతుంది. అయితే ఇవి శీఘ్రంగా ప్రయాణించే గ్రహాలు కాబట్టి ఈ కలయిక ఏంటంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా సప్తమ భావం మీద ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే ఇది ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాల మీద, అలాగే భార్యాభర్తలు, వైవాహిక జీవితం, అలాగే ఏదన్నా ఎఫైర్స్, అటాచ్మెంట్స్, పరిచయాలు ఉంటే వాటి మీద ప్రభావం చూపుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు, విభేదాలు రావడం జరుగుతుంది. వ్యాపార పార్ట్నర్స్ మధ్య కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా కన్యా రాశి, కన్యా లగ్నం వారే రాజీ పడాలి తప్ప అవతల వాళ్ళు పెద్దగా రాజీ పడరు. కాబట్టి కొన్నాళ్ళు మీరు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే రాహు, శని, రవి ఇవన్నీ సెపరేటివ్ ప్లానెట్స్ అన్నమాట. ఈ గ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని దూరం చేస్తుంటాయి. అందుకని భార్యతో కానీ భర్తతో కానీ అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాగే గురు భాగ్యస్థానంలో ఉండడం చాలా వరకు జాతకుడిని చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా సంస్కారవంతంగా, ముఖ్యంగా విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకొని రేపు రాబోయే పోటీ పరీక్షల్లో పోటీ పడితే విద్యలో మాత్రం చాలా 100% రిజల్ట్స్ సాధించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వారు మెడికల్ వైపు ఎక్కువగా వారి యొక్క ఇంట్రెస్ట్ ఉంటుండదు. అటువంటి వారికి ఈ యొక్క అవకాశాలు చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఎక్కువగా ఈ మెడికల్ ఉండే సీట్లేమో సుమారుగా ఒక 3,000 ఎన్నో ఉంటాయి. పోటీ పడేవారేమో 2 లక్షల మంది ఉంటారు. అంటే కేవలం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వారు మీరేదో మెడికల్ సీట్ వచ్చేద్దన్నారండి, రాలేదు అని చెప్పడానికి వీలు. ఎందుకంటే మీరు కష్టపడి బాగా పోటీ పడాలి, అంత కాంపిటీషన్ ఉంటుంది. ఒక విధంగా అదేదో మనం చెప్పినంత మాత్రాన్ని ఏమీ రాదు. మీలో టాలెంట్ ఉంటే మీరు కష్టపడితే కంపల్సరీగా వస్తుంది. బట్ ఏదైనా కన్యా రాశి, కన్యా లగ్నం వారికి జీవితంలో ఏది కూడా సునాయాసంగా రాదు. ఈవెన్ మీ పేరెంట్స్ కూడా మీకు అంతగా మీకు హెల్ప్ చేయలేకపోతుంటారు. ఏదైనా మీరు కష్టపడి సాధిస్తేనే వస్తుంది తప్ప జాతకంలో ఉంది, వారఫలాలు చెప్పారు, సిద్ధాంత్ గారు అన్నారంటే మాత్రం అవి మీ కలలుగానే మిగులుతాయి తప్ప జరిగేది మాత్రం శూన్యం. కాబట్టి
అంటే ఇది సహజంగా 6వ రాశి కాబట్టి కంపల్సరీగా ఈ రాశిలో జన్మించిన వారు స్ట్రగుల్ అవడానికే పుట్టడం జరిగింది. ఆ స్ట్రగుల్లోనే ఆనందాన్ని ఎత్తుక్కోవాలి తప్ప కొత్తగా ఎవడో వచ్చి మీకు సంతోషాన్ని ఆనందించే అవకాశం లేదు. తులారాశి వారికి ఉగాది శుభాకాంక్షలతో మన ఫలితాలు ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి ఒక గొప్ప సమయం అన్నది ప్రారంభమైంది. ఇక్కడ నుంచి వీరి యొక్క విజయ యాత్ర నెమ్మదిగా ప్రారంభమై సుమారుగా 2.5 సంవత్సరాల వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం. అంటే అది వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు కాకుండా కేవలం గోచారాన్ని అనుసరించి ఫలితాలు మనకి. ముందుగా మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ వారం అంతా కూడా వక్రగమనంలో ఉండడం వల్ల, భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల స్వతంత్రంగా అదృష్టాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా స్త్రీలకి బాగా ఉపయోగపడుతుంది. వారి యొక్క స్టేటస్ చాలా వరకు పెరుగుతుంది. అటు విద్యారంగంలో ఉన్న, అటు రాజకీయ రంగంలో ఉన్న, లేదా ఏదైనా మీడియా సెలబ్రిటీ సినిమా రంగంలో ఉన్న కంపల్సరిగా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. హోదా పెరుగుతుంది. ఎక్కడికైనా చాలా గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడంతో మీ యొక్క రెమ్యునేషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇంత ముందుగానే చాలా వరకు ఆర్థిక పరంగా డెవలప్ అవుతుంది. మరి ఇక్కడ శని భగవానుడితో మరి 6వ స్థానంలో శని భగవానుడు రావడం, రాహుతో కలవడం, ఈ రెండు కూడా మీకు మిత్రగ్రహాలే. పైపించి 6వ స్థానంలో ఈ 2 పాపగ్రహాలు జాతకుడు పోగొట్టుకున్నవి, అది పరపతి కానీ, హోదా కానీ, పదవి కానీ తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీ యొక్క స్థిరాస్తి కానీ, ధనం కానీ ఎక్కడైనా బ్లాక్ అయి ఉంటే, ఇతరుల ఆధీనంలో ఉంటే అది మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి పోగొట్టుకున్నటువంటి మీ వృత్తి ఉద్యోగం ఏమైనా ఉంటే తిరిగి పొందుతారు. ఇంకోటి ఏంటంటే ఇంతకాలం పోగొట్టుకున్న ధనం అంతా కూడా ఒకేసారి పొందడం జరుగుతుంది. అంటే అటు కోర్టు సమస్యలు ఉన్నా సాల్వ్ అవుతాయి, పెద్ద మనుషులతో ఉన్నా సాల్వ్ అవుతాయి. అలాగే ఇది అటు సినిమా, మీడియా, అలాగే సాఫ్ట్వేరు, బ్యాంకింగు, ఆటోమొబైల్, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మళ్ళా తిరిగి బిజీగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక దానికి ప్రస్తుతం గురువు 8వ స్థానంలో ఉన్నాడు. అది కొంతవరకు మీకు పరీక్షా సమయమే. పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి అన్నమాట. ఎప్పుడన్నా అష్టమంలో శుభగ్రహం ఉంటే అది వ్యాపారానికి కలిసి వస్తుంది, అప్పు దొరకడానికి కారణమవుతుంది. ఎందుకంటే దశమానికి అష్టమం కాబట్టి, గురువు ధనకారకుడు కాబట్టి మే 15 లోపు మీరు పెద్దగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నం ఫలిస్తాయి. దాని తర్వాత వచ్చినటువంటిది అంటే మే 15 తర్వాత గురువు 9, దాని తర్వాత 10, దాని తర్వాత 11, అంటే వరుసగా 3 సంవత్సరాలు మీకు అనుకూల స్థితిలో రావడం. 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 2.5 సంవత్సరాలు 100% మీరు ఏదైతే జీవితంలో సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే నెమ్మదిగా సాల్వ్ అవుతుంది. అదే తులారాశి వారికి ఒక మంచో చెడో చెప్పడం కానీ, వారు చేసిన పనినే పదే చేస్తుంటారు. ఒక షేర్ మార్కెట్లో ధనం పోగొట్టుకుంటే ఎంతైనా దాంట్లోనే పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఒక సినిమా తీసి ఫ్లాప్ అవుతున్నా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మళ్ళీ సినిమాయే తీద్దాం అనుకుంటారు. ఒకసారి గమనించి ఈసారి మనం ఏదైనా మారిస్తే బాగుంటుందేమో, వేరే రంగంలోకి వెళ్తే బాగుంటుందేమో అనే విధంగా ఒకసారి ఆలోచించి మీ ప్రయత్నం ఏమైనా మారిస్తే, మీ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది ఏమైనా ఉంటే అది ఇక్కడ నుంచి మారి మళ్ళీ కొత్తగా మీ యొక్క జీవిత విధానం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరేం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరి దృష్టి మీ మీద ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు మీ యొక్క కార్యకలాపాలు, మీ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ఒక కరెక్ట్గా వెళ్ళే విధంగా చూడండి. బట్ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు అది రహస్యంగా గుట్టుగా ఎవరికి తెలియకుండా చేయడం మంచిది. అంటే ఎలాగైనా తెలుస్తుంది, బట్ కానీ దాన్ని మీరు వెల్లడి చేసుకొని పెద్దగా చేసుకోవడం కన్నా చాలా వరకు సింపుల్గా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రాబోయే మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుతుంది. ఇవన్నీ
డే బై డే అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా రావడంతో ఏదైనా మీ ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు. అందువల్ల ప్రయత్నం ప్రారంభించండి. మంచిగా చెడా అన్నది అది మీకే తెలుస్తుంది. అది గ్రహాలు కొంతవరకు నిర్ణయిస్తాయి. మరి ఈ రాశి వారికి ఇంపార్టెంట్గా కుజుడు వార ప్రారంభంలో 2వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు ఒక తొందరపాటు స్వభావాన్ని, ఎటు తేల్చుకొని మనస్తత్వాన్ని, నిర్ణయాన్ని కలిగిస్తుంటాడు. అనవసరంగా శత్రువులు పెరుగుతుంటారు. చేసిన కార్యక్రమమే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా వార ప్రారంభంలో మీరు చాలా నిదానంగా, సావధానంగా, ప్రశాంతంగా ఉండండి. ఏ పని, ముఖ్యమైన పని అయినా, ఇంపార్టెంట్ పని అయినా నిర్ణయం మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది. సుమారుగా వారం ప్రారంభంలో ఇంకా 2వ తారీఖు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఎస్టాబ్లిష్గా మీ కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి అంటే ఈ వారంలో ఇంపార్టెంట్ మార్పు, శని భగవానుడు 5వ స్థానంలోకి మారాడు. 5వ స్థానం అన్నది మన ఆలోచన, తీసుకునే నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు, ఆత్మీయులు, శిష్యులు, సంతానం ఇంపార్టెంట్. 5వ స్థానమే సింహాసనం, పూర్వపుణ్య స్థానం. పూర్వపుణ్యం గత జన్మలో ఎటువంటి బాధ్యతలు ఏంటి చేయాలన్నది 5వ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. శని భగవానుడు అక్కడికి ప్రవేశించాడు అంటే మీకు ఒకటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. ప్రతిదానికి 2 రకాల అవకాశాలు వస్తుంటాయి. ఏది చేయాలో తేల్చుకునేటప్పుడు అవకాశం పోతుంటారు. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పందాలు జోలికి 100% వెళ్ళకూడదు. దాని తర్వాత పెళ్లి విషయంలో 100% లేట్ అవుతూ ఉంటుంది. అంటే 5లో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూస్తారు. 100% వివాహ విషయంలో లేట్ అవుతుంటుంది. నిర్ణయించుకున్న సంబంధాలు కూడా వాయిదా పడుతుంటాయి. ముఖ్యంగా మీ సంతానం వారికి చదువు వల్ల, పెళ్లి వల్ల, ఉద్యోగం వల్ల దూరం అవ్వడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఇక్కడతో స్టాప్ అవుతాయి. ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవంటే లవ్ అఫైర్స్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉద్యోగరీత్యా అటు ఇటు మారచ్చు, తర్వాత మళ్ళీ కలుసుకోవచ్చు, టెంపరీగా దూరం అవుతారు. ఇది ఇంపార్టెంట్గా జరుగుతుంది. ఇక శుక్రుడు, సప్తమాధిపతి శుక్రుడు 5లోకి వచ్చి శని రాహులతో కలిసి ఉండడం వలన మరి పెళ్ళి, ప్రేమ విషయాల్లో భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, ఎఫైర్స్ ఉన్నవారి మధ్య అపార్థాలు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో తర్జన భర్జనలు, ఆర్థికపరమైన సమస్యలు, 3వ వ్యక్తి ఎంటర్ అవ్వడం, ఈ కారణాల వల్ల మీ యొక్క వైవాహిక జీవితం అనొచ్చు, ప్రేమ జీవితం అనొచ్చు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఏం పెద్ద కొంపల మొలవు కానీ ఎక్కువ బెంగపడటం, మనసులో అదే పెట్టుకోవడం, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దేవదాసులా తయారవడం, అటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అదే పెళ్లి విషయంలో పోతుందా, ప్రేమలో మోసపోతాడా, షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటాడా, ఉద్యోగం పోగొట్టుకుంటాడా అన్నది మీ మీ ప్రయత్నాన్ని బట్టి ఉంటాయి. కానీ ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ అది కంపల్సరీగా తెలియజేస్తుంది. వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా గురుగ్రహం సప్తంలో ఉండి రాశి మీద చూడటం వల్ల చాలా నిజాయితీగా, చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి తొందరపడకుండా భగవంతుని అనుగ్రహం మీ మీద ఉంటుంది. కాబట్టి ఎంత ప్రళయం వచ్చినా, ఎంత ఆపద వచ్చినా చాలా మనోనిపుణంతో దైవం మీద భారం వేస్తే ప్రతి సమస్య కూడా ఒక చిక్కుముడిలా సులభంగా ఇడిపోతుంది తప్ప చిన్న సమస్యని పెద్ద చేసుకుంటే మాత్రం 100% అది మనోవేదనకో, మానసిక అశాంతికో కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జీవితాలతో గేమ్స్ ఆడుకోకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇతరులు ఏ విధంగా ఆశ పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి. బట్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి నిరుద్యోగులు కానీ జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇతర విషయాల మీద మనసు పెట్టడం వల్ల సమయానికి ఇంపార్టెంట్ విషయాలు జ్ఞాపకం రాకపోవచ్చు. ఆ కారణం వల్ల అనవసర విషయాలు పక్కన పెట్టి కేవలం మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాని మీదే ఏకాగ్రతతో పనిచేయడం, వీలైతే ఏదైనా ప్రాణాయామం, ఏదో మెడిటేషన్ చేసుకుంటే ఈ జ్ఞాపక శక్తి పెరిగి రాబోయే ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి మార్చి 30 నుంచి
ఏప్రిల్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దానివల్ల ఏమవుతుంది, చతుర్థ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అంటే శని ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి ధన తృతీయాధిపతే కాకుండా శని యొక్క కారకత్వాలు ఏంటంటే అష్టమాధిపత్యం, వ్యయాధిపత్యం ఉంటుందన్నమాట. అంటే శని ఎక్కడున్నా అక్కడ అష్టమాది ఫలితాలు ఇస్తాడు, వ్యయాది ఫలితాలు కూడా ఇస్తుంటాడు అన్నమాట. ఈ కారణాల వల్లే శని ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు తప్ప మామూలుగా అయితే శని అభివృద్ధి కారణమవుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా తిని కూర్చున్నాడు, ఒక 30 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ పని చేయటం లేదు అన్నటువంటి వారికి ఏదైనా ఒక ఏలినాటి శనో అష్టమ శనో వస్తేనే వారి జీవితంలో బాగుపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా చాలా హ్యాపీగా పెద్దలు పెడితే తింటూ ఉంటాడు కదా. ఒకసారి ఈ అర్ధాష్టమ శని రాగానే ఏమవుతుందంటే ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది, మనోడికి కష్టపడి పనిచేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఈ 4వ స్థానంలో శని రావడంతో వ్యయాధిపతి అక్కడ ఉంటే ఏ భావం పడుతుంది, అష్టమాధిపతి 4లో ఉంటే ఏదవుతుంది అన్నది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే చతుర్థం ప్లేస్ ఆఫ్ చేంజ్. కంపల్సరీగా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. అది ఉద్యోగరీత్యా, చదువు రీత్యా ఏదన్నా అవ్వచ్చు. దాని తర్వాత మదర్ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావచ్చు, లేదంటే మదర్తో విభేదాలు రావచ్చు, అపార్థాలు కలగవచ్చు, లేదంటే మీ మదర్ కొంతకాలం పాటు విదేశంలో ఉన్నటువంటి పిల్లల దగ్గరకో ఎక్కడికో లేదంటే భర్త గారి దగ్గరకో వెళ్ళవచ్చు. దాని తర్వాత విద్య, ఎడ్యుకేషన్ అన్నది చాలా వరకు మందగిస్తుంది, సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. వాహనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సమయానికి బస్సులు రాకపోవడం, ఉన్న వాహనం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సుఖస్థానం చతుర్థం అంటే కంఫర్ట్స్ దూరం అవుతాయి. ఇంట్లోకి రాగానే రకరకాల సమస్యలతో వేధించబడి మనశ్శాంతి కోసం జాతకుడు వేరే ప్లేస్కి ఎత్తుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనుసు రాశి వాడికి ఏంటంటే ఒకటి ఇల్లు, లేదంటే ఏదన్నా టెంపుల్, ఏదైనా దేవాలయమో ఆశ్రమమో ఇలాంటి వాటిలో కంపల్సరీగా మీరు ఎత్తుకోవచ్చు. ధనుసు రాశి వాడు ఇంటికి రాలేదు, తక్కువడు ఎక్కడో ఉన్నాడంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని చూడండి, అక్కడ కంపల్సరీగా ఉంటాడు. సో ఈ విధంగా అతని జీవితంలో నిరాశ నిస్సులు మొదలవుతాయి. అయితే శుక్రుడు, బుధుడు, రవి అంటే ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతులతో లాభాధిపతి కలిసి 4లో ఉన్నాడు. అంటే ఈ సమయంలోనే మీరు ఏదైనా ఒక పాత స్థిరాస్తో పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనే అవకాశం ఉంటుంది, లేదంటే కొత్త గృహంలోకి మారచ్చు. ఆ గృహంలో అన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే కంఫర్ట్స్ పెరుగుతాయి. విద్యార్థులు ఏంటంటే కొత్త విద్యలో ప్రవేశిస్తారు. అయితే దానికి తగ్గట్టుగా మీరు కష్టపడాలంటే మనసేమో చదువుకోమని చెప్తూ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు, నిద్రపోబుద్ధి చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా కష్టపడితే ఇవన్నీ మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది. మరి కుజుడు సప్తమ స్థాన సంచారం ఈ వార ప్రారంభంలో చిన్న విషయానికే భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య తగాదాలు, ఎఫైర్స్ ఉన్న వాళ్ళతో చికాకులు వచ్చే అవకాశం ఉంది. మరి వారం చివరిలో అంటే 3వ తారీఖు నుంచి కుజుడు అష్టమంలో సుమారుగా 2 నెలల్లో ఈ రాశి వారిని ఇబ్బంది పెడతాడో లాభమో పెడతాడో అన్నది ఒక పర్టికులర్గా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అంటే వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, అయితే కొన్ని విభేదాలు చికాకులు తప్పవు. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో ప్రారంభమైనటువంటి అర్ధాష్టమ శని, వారం చివరిలో ఏర్పడినటువంటి అష్టమ కుజుడు, ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా గతంలాగా ఆడతా పాడుతా హ్యాపీగా ఉంటే కుదరదు. కొద్దిగా కష్టపడాలా, శ్రమించాలా, అప్పుడు మీకు మళ్ళా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే సీరియల్ లాగా
ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. అది సొంత వారి కోసం కొంత, బయట వారి కోసం ఇంకొంత. బట్ ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ పని చేసినా ఎవరికి కష్టం రాకుండా ఆలోచించండి. వారికి కష్టం వస్తే తర్వాత మీకు కష్టం వస్తూ ఉంటుంది. అంటే అర్ధాష్టమ శని అంటేనే హృదయానికి సూత్తో కూర్చున్నట్టు ఉంటుంది. మార్చి 30 నుంచి 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. మరి ఉగాది నాడు ప్రారంభమవుతున్నటువంటి ఈ వారం మీకందరికీ శుభాన్ని కలగాలని ఆశిస్తూ, ఇప్పుడు గ్రహస్థితి కూడా మీకు ఆ విధంగానే అదృష్టం వైపు ప్రయాణించేగా ఈ శుభ సమయం మీకు స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అంటే నిజమైన ఉగాది కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది. శని భగవానుడు 3వ స్థితి. సరే, ఎలాగా చాలా కాలంగా చెప్తున్నదే, కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే మొత్తం మీద మీ విజయ యాత్ర ప్రారంభమైంది. అంటే ఒక విజయ యాత్ర ప్రారంభమైనప్పుడు దానికి మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడికే వచ్చాయన్నమాట. అంటే ఏదన్నా మనకి ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే చుట్టుపక్కల కార్యకర్తలు వచ్చినట్టు మిగతా 5 గ్రహాలు కూడా 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే మొత్తం మీద మీ యొక్క విజయ యాత్ర ప్రారంభమైంది. మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే 100% ఈ సమయంలో ప్రారంభించండి. దానికి అందరి సహకారం లభిస్తుంది. అలాగే మరొక అదృష్టం ఏంటంటే మీకు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఈ మకర రాశి వారికి బాధకుడు ఎవరో కుజగ్రహం. అన్ని రాశులకి శని బాధకుడు అవుతుంటాడు, అంటే కష్టపెట్టేవాడు అవుతుంటాడు. మకర రాశికి ఏంటంటే కుజుడు బాధకుడు అవుతుంటాడు. అంటే అటువంటి బాధకుడు 6వ స్థానంలో ఉండడం అన్నది ఒక విధంగా అదృష్టం అన్నమాట. ఒక విధమైనటువంటి విజయయోగం అన్నమాట. ఒక నీచభంగ రాజయోగమే అనుకుందాం పోనీ. అంటే ఇది శత్రువులపై విజయం. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా అన్నదమ్ములతో, భార్యతో, భర్తతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి శత్రువైనా మిత్రుడుగా మారి మీకు సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మంచి ప్రారంభం జరిగింది ఈ వారం మీకు. అలాగే శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే శని భగవానుడు రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా ఏదైనా అర్హత ఉంటేనే ఈ మకర రాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక కఠినమైనటువంటి తండ్రి పిల్లలకి ఏ విధంగా ఏది కావాలో అది సమయానికి ఇస్తాడో, అలాగే శని భగవానుడు ఏంటంటే అర్హత ఉంటేనే ఇస్తాడు, అంత మించి ఎక్కువ ఇవ్వడం. అంటే పూర్తిగా భోజనం అయితే పెట్టడం, ఎంతైతే తింటే సరిపోతుందో అంత భోజనమే పెడతారు. కానీ పిల్లలకి ఇంకా తినాలని ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఇవ్వాలంటే ఈ మకర రాశి వారికి శుక్రుడు ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రుడు ఏమిస్తాడు? ఒక భార్య కానీ, ఒక వాహనం కానీ, ఒక ఏదైనా ఒక ఖరీదైన బట్టలు అవ్వచ్చు, కనీసం ఒంటికి రాసుకునే సెంట్ అవ్వచ్చు, ఆఖరికి మంచి సబ్బు అవ్వచ్చు. ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ రాశి వారికి వస్తుంది. అంటే ఏదైనా మొత్తం మీద శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉండి ఉచ్చులో ఉన్నాడు అంటే ఏమవుతుందంటే మీ అక్క చెల్లెలు కానీ, మీ భార్య కానీ, మీ స్నేహితురాలు కానీ మీరు చేసే ప్రయత్నాలకి 100% సహకరిస్తుంది. మీరు ఈవెన్ ఎలక్షన్లో పోటీ చేయండి, లేదంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వండి, దేనికన్నా మీకు సమర్థత ఉంటే వీళ్ళు మీకు సహకరిస్తారు. దాంతో రవి 3లో 11లో ఉన్నప్పుడు 6, 10 పక్కన పెడితే 3 అన్నది ప్రాసెస్ ఇస్తాడు. దేనికన్నా ప్రభుత్వం కూడా సహకరించాలి. మనం ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎలక్షన్ రావాలి కదా, అలాగే సివిల్స్లో రాయాలంటే వాళ్ళు పరీక్షలు పెట్టాలి. అందువల్ల ఇప్పుడు ఏదైతే అవకాశం ఉందో మీకు ఏదైనా ఒక ఎగ్జామ్స్కి, ఒక పోటీ పరీక్షకి అనౌన్స్ చేస్తే ఈ సమయంలో మీరు దాన్ని అప్లై చేసేయటమే. అది బ్యాంకింగ్ అన్న అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, మిలిటరీ అన్న అవ్వచ్చు. ఈ విధంగా మీరు దాన్ని అప్లై చేస్తే 100% చాలా ప్రోత్సాహకరంగా ఉండడం. ఎస్పెషల్లీ గురువు మీకు 5వ స్థానంలో, పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో రావడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఏదైనా మంచి ప్రయత్నం ప్రారంభించండి, బాగా ఆలోచించి. ముఖ్యంగా మీరెవరితో అయితే ఏ విషయం మనసు విప్పి మాట్లాడరో, ఎవరితో అయితే మీ కష్ట సుఖాలు చెప్పరో వారే మీ తండ్రి. ఆ తండ్రి గారి సలహా తీసుకొని మీరు ఇప్పుడు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే 100% మీ యొక్క సక్సెస్కి టైం ప్రారంభమైంది.
రాను రాను ప్రతి గ్రహం మీకు అనుకూలించడం జరుగుతుంది. గత 7.5 సంవత్సరాల క్రితం మీ యొక్క స్థితి ఊహించుకోండి. అది విద్యార్థులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వృద్ధులు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఏదైనా కొత్త జీవితం ప్రారంభమైంది, మీరు మళ్ళా మీ యొక్క ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. దాన్ని బట్టి మీ విజయం కంపల్సరీగా రావడం జరుగుతుంది. కుంభరాశి వారికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అలాగే మన కుంభరాశి వారికి ఈ ఉగాది నాడే ప్రారంభమవుతున్నటువంటి ఈ వారం కంపల్సరీగా మీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి గ్రహాలన్నీ సిద్ధంగా ఉండడం జరిగింది. అంటే ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ షష్టగ్రహ కూటమి, అంటే ఒకరోజు మాత్రమే ఉంటుంది ఈ కూటమి. మర్నాడికి చంద్రుడు పక్కకి వెళ్తాడు, ఇంకొక 15 రోజులకి రవి తప్పుకుంటాడు. ఎక్కడికన్నా మిగిలింది శని భగవానుడు ఒక్కడే ఈ 2వ స్థానంలో. అంటే ఏదైనా మన కుంభరాశి వారికి మిత్రగ్రహాలు శుక్ర, బుధ, అలాగే రాహు, శని, ఈ 4 గ్రహాలు కొన్నాళ్ళ పాటు ఈ కుటుంబ స్థానంలో ఉంటాయి. అంటే కుంభరాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని కంపల్సరీగా పరిష్కరించే ఈ గ్రహాలు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా శని భగవానుడు ఎలాగ కుటుంబ స్థానంలోకి వచ్చాడంటే, శని స్వభావసిద్ధంగా శని భగవానుడు కుంభరాశి వారికి రాశ్యాధిపతి అనుకుంటాడు, వ్యయాధిపతి అనుకుంటాడు. కానీ అసలు శని భగవానుడు అష్టమ భావానికి కారకత్వం వహిస్తుంటాడు. అంటే గ్రహానికి ఉన్న కారకత్వాల్లో శనికి అష్టమ, ద్వాదశ భావాలు ఉంటాయి. ఈ రెండు కూడా ఏ భావంలో ఉంటే ఆ భావం నుంచి వేరు చేస్తుంటాయి. మనుషుల్ని, జాతకుడిని, ధనాన్ని వేరు చేస్తుంటాయి. 2వ స్థానం అన్నది కుటుంబ స్థానం. అంటే జాతకుడు కుటుంబ సభ్యులైనా బయటికి వెళ్ళిపోవాలి, లేదంటే జాతకుడైనా కుటుంబాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవాలి. అయితే జాతకుడే బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మరి వృత్తికారకుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఇప్పటిదాకా 5 సంవత్సరాలు బట్టి పడినటువంటి స్ట్రగుల్స్ నుంచి బయటపడాలంటే ముందు కుటుంబాన్ని, ఊరిని విడిచిపెట్టి, అంటే జాతకుడు కూడా అలాగే కొత్త అవకాశాలు ఇస్తారు ఎవరో ఒకరు. బాబు నువ్వు ఇక్కడ కొన్నాళ్ళ పాటు మాకు అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీనో, క్వారీనో, లేదంటే ఏదైనా కళ్యాణ మండపంలో మేనేజ్ చేసుకోండి, మీరు అందులో ప్రశాంతంగా ఉండండి, మీరు కుటుంబాన్ని పోషించుకోండి అని అవకాశం వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని కంపల్సరీగా బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పెంచుకుంటూ, పోషించుకుంటూ మీ కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి ఒక అవకాశం. శని భగవానుడు కూడా ఎప్పుడూ పనిష్మెంట్ ఇచ్చే ముందు ఒక అవకాశాన్ని ఇస్తుంటాడు. ఆ అవకాశాన్ని మనం పాజిటివ్గా మార్చుకుంటే పర్వాలేదు, లేదంటే దాని తగ్గ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికన్నా మీ యొక్క యాటిట్యూడ్ మానుకొని ఏదైతే మీకు బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ పక్కన పెట్టి, అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వాళ్ళ పిల్లలు, ఫ్రెండ్ పిల్లలు, ఇంకో పిల్లలు, వాళ్ళని చదివి ఇవన్నీ బంధాలు పక్కన పెట్టి మీరు, మీ పిల్లలు, మీ భార్య ఆలోచిస్తే ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మీ లైఫ్ సెట్ అవుతుంది. లేదంటే ఇవన్నీ మాకు కావాలి, ఈ ఊబిలో నేను ఉంటానంటే కంపల్సరీగా సొంత వారికి అన్యాయం చేయనట్టు అవుతుంది, బయట వారికి ఉపయోగపడినట్టు అవుతుంది. చివరికి ఆలు కారు, మీలు కారు, చివరికి మళ్ళీ ఏకాగ్గా ఉండవలసి ఉంటుంది. బట్ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయండి, కంపల్సరీగా నడుస్తారు. ఇంకా ధనస్థానంలో శుక్రుడు మీ కుటుంబంలో గతంలో దూరమైనటువంటి బంధువులు, ముఖ్యంగా స్త్రీలు, మీ అమ్మాయి అవ్వచ్చు, కోళ్ళ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, కంపల్సరీగా మళ్ళీ మీ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ మీరు నిలదొక్కుకోవడానికి అవకాశం ఇస్తారు. పిల్లల్ని చదివిస్తారు, ఏదో కొన్ని సరుకులు మీకు ఏర్పాటు చేస్తారు, చక్కగా మళ్ళీ సరిదిద్ది మళ్ళీ వాళ్ళ దోవలో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులు కంపల్సరీగా హాస్టల్కి వెళ్ళవలసి ఉంటుంది. లేనప్పుడు ఇతరుల ఏదైనా వేరే వాళ్ళు చదివిస్తూ ఉంటే మీరు ఇతరుల బాధ్యతలు తీసుకుంటే మీ పిల్లల బాధ్యత ఇతరులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మానవంట్లోనో హాస్టల్లోనో వాళ్ళు చదువుకుంటారు, మీరు ఇతరుల కోసం, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు మీరు పాటుపడుతుంటారు. ఇది జరిగే తంతు కుంభరాశి వారికి. అంటే అందరికీ అలాగ ఉండదు, ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే జాగ్రత్తగా మీరు, ఇప్పుడు ఇది ఒక అవకాశం మీకు, అందరూ
కుంభరాశి వారికి చాలా ఇబ్బందులా ఉంది, చాలా చండాలంగా దరిద్రంగా ఉందని చెప్పడం జరుగుతుంటుంది. నాకు అడుగుతుంటారు. బట్ కానీ ప్రతి వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే కంపల్సరిగా మంచి స్థాయి మీకు రావడం జరుగుతుంది. అది మీరు మలుచుకోవడంలో ఉంటుంది. మీనరాశి వారికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ ఉగాది ప్రారంభమున ఏర్పడినటువంటి ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అంటే మీనరాశిలోనే ఈ గ్రహాలన్నీ రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే గ్రహాలన్నీ రావడం వల్ల మీనరాశి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది, లేదంటే ఒక ఆశ్రమం లాంటిది, లేదంటే ఒక విద్యా సంస్థ లాంటిది. అందరినీ సంస్కరించే రాశి మీనరాశి. అందరినీ మంచి మార్గంలో పెట్టి దైవ మార్గంలో ప్రజల్ని స్వర్గం వైపు భగవంతుని చేర్చడానికి అనుకూలమైనటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశిలోనే శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు శేషపాంపు మీద. అయితే అటువంటి మీనరాశిలో ఒక కొన్నాళ్ళుగా ఒక విష సర్పం తిష్ట వేసి కూర్చుందన్నమాట. అంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ లాగో, ఒక కాలేజీలో ఒక గంజాయి బ్యాచ్ లాగో, లేదంటే ఈ విధంగా మరి రాహు అక్కడ ఉండడం వల్ల ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి గ్రహం కూడా ఈ రాహు యొక్క కోరల్లో నోట్లో చిక్కుకొని అటువంటి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ మీనరాశి వారి గత కొంతకాలంగా ఏదో ఒక బలహీనతకు లోనై దాని నుంచి బయటపడలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద రాహు అంతా మీనరాశికి పొగలా కమ్మడం జరిగింది. అందులో వెళ్ళిన ప్రతి గ్రహం అందులో ఇరుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రహాలు 6 గ్రహాలు అందులో చేరడం, ఈ గురువు శుక్రుడు పరివర్తనతో గురువు కూడా అక్కడ ఇరుక్కోవడం జరిగింది. అంటే ఒక విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహ కూటమిలో ఈ రాహువును తప్పించుకునేవాడంటే ఏకైక గ్రహం ఎవడైనా ఉన్నాడంటే మనకి శని భగవానుడే. అందువలన ఇప్పుడు మీకు వృత్తిలో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరి ప్రయత్నం లేకుండా మీరు చక్కగా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది చలనచిత్ర రాశి అవటం వల్ల సినిమా రంగంలో, మీడియా రంగంలో ప్రవేశించవచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించవచ్చు, గవర్నమెంట్ సర్వీస్లోకి ప్రవేశించవచ్చు. అంటే ఏదైనా మరి మీనరాశి వారికి జన్మశని కాబట్టి ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. మీ చంద్రుడు ఉన్న రాశి మీదకి శని భగవానుడు వచ్చాడు. దాన్ని బట్టి ఏంటంటే ప్లేస్ చేంజ్, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటే మీకు కొత్త అవకాశాలు వస్తాయి. శుక్రుడు శని కలిసి ఉండడం వల్ల సినిమా పరిశ్రమ, బుధుడు శని కలిసి ఉండడం వల్ల కొత్త వ్యాపారం, శని రవి కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం, నామినేటెడ్ పోస్టు, ఈ విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, భాగ్యాధిపతి 4లో ఉన్నాడు. దాన్ని బట్టి మీ యొక్క కొత్త ఉద్యోగానికో, వ్యాపారానికో, ఇండస్ట్రీలో ప్రవేశించడానికో ధనం మీకు మీ పూర్వార్జితం వల్ల తండ్రి గారి ద్వారాను తగిన సహకారం వస్తుంది. సో అలాగే మీకు కొంతవరకు దూర ప్రాంత ప్రయాణం చేస్తారంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తారు సింపుల్గా. అటు కుజుడు అదే చెప్తున్నాడు, ఇటు మీనరాశిలో గ్రహాలు అదే చెప్తున్నాయి. బట్ ఏదైనా ఆల్రెడీ కొన్ని బలహీనతలకు చిక్కుకొని ఉంటాడు ఈ మీనరాశి మీన లగ్నం వల్ల. అది ఏదో అటాచ్మెంటో, ఏదో ఒక అఫైరో, ఇంకోటో చెప్పుకోవడం స్థితి ఉంటుంది. వాడిని ఏదన్నా బాబు నీకు పీజీలో సీట్ వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళి పీజీలో జాయిన్ అయితే నేను ఉద్యోగం చేస్తాను అంటాడు. లేదంటే బాబు నీకు ఏదో అక్కడ ఉద్యోగం ఏర్పాటు చేసాం, సివిల్ సెలెక్ట్ అయ్యి లేదంటే ట్రైనింగ్కి వెళ్ళాలంటే నేను ఇంకో పాస్ అవుతాను, ఈ ర్యాంక్ సరిపోదు అంటే ఏదో వంక చెప్తుంటే ఇక్కడ ఏదో బలహీనత ఉంటుంది. ముఖ్యంగా అటాచ్మెంట్ అంటే వదలలేని అటాచ్మెంట్ ఉంటుంది. అది ఒక బలహీనత అవ్వచ్చు,
ఇంకొక బలహీనత అవ్వచ్చు. అంటే ముందు అది పెద్దవాడికి కనిపెట్టి ఈ బలహీనతల నుంచి వాడిని తప్పిస్తే వాడి జీవితంలో మళ్ళీ పైకి రావడం జరుగుతుంది, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. సో అందువలన ఏంటంటే ఎక్కువగా ఈ మీనరాశిలో ఇది విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే 30 సంవత్సరాల లోపు మీద ఉన్నవాళ్ళు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయదన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళే గమనించి ఆ బలహీనతని బయటికి తీసుకొస్తే 100% మార్పు రావడం జరుగుతుంది. మొత్తం మీద ప్లేస్ మార్చాలి, మారిస్తేనే ఈ మీనరాశి వారి భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో. ఎస్పెషల్లీ 89 నుంచి అంటే 1989 నుంచి 1995 అంటే ఇంచుమించు ఈ 30, 28, 26 ఇంకా 32, 34, 36 పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఎప్పుడు మనకి సరిగ్గా 6వ తారీఖు ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానో అటు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి. కళ్యాణం అయి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా. ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలు ఏ తలంబరాలు పోస్తారు కదా, అంటే మంచిగా పోస్తారు, అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి. అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద, అంటే అప్పటికి మీ వాడు చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి. అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అయిన తర్వాత ఈ అక్షంతలు అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే లోపల 100% కళ్యాణం జరుగుతుంది. ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాల బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం, కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా మీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి. ఇంక ఏది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగుతున్నట్టు భావించాలి. మీరు సీతమ్మో రాముడు ఏదన్నా అనుకోండి, మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరీగా పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి.